ఇప్పటి వరకు మనం లోకేష్ కంకరాజ్ ని కెమెరా వెనుక నుంచి మూవీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూసాం కదా. సో ఫస్ట్ టైం లోకేష్ కంకరాజ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా అతని మూవీ డీసీ నుంచి బ్లడీ వ్యాలంటైన్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అందులో లోకేష్ కంకరాజ్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చాలా బ్రూటల్ గా, వైలెంట్ గా, చాలా డిఫరెంట్ గా కనిపించారు. అండ్ హీరోయిన్ కూడా వామిక, తను కూడా చాలా బాగుంది. ఇంకా అనిరుద్ బీజిఎం గురించి చెప్పొద్దు. ఆ బీజిఎం కూడా అసలు వైలెన్ ఏం వాయించింది, అసలు వింటుంటేనే ఏదో యాంగ్జైటీ వస్తున్నట్టు ఫీల్ వచ్చింది నాకైతే. టు బి ఫ్రాంక్, నాకు ఈ గ్లిమ్స్ చూస్తే ఏ మూవీ కాన్సెప్ట్ అది ఇది ఏం అర్థం కాలేదు. కాకపోతే ఇదేదో లోకేష్ కంకరాజ్ కొత్తగా అయితే ట్రై చేస్తున్నాడు. కొంచెం బ్రూటల్ ఇంకా వైలెంట్ లుక్స్ అయితే ఉన్నాయి. అండ్ నరకడం, చంపడం కూడా చాలా వైలెంట్ గానే ఉంది. హీరోయిన్ లుక్స్ విషయానికి వస్తే కూడా హీరోయిన్ లుక్స్ కూడా బాగుంది. ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, ఫీమేల్ లీడ్. ఇలా మొత్తం మూవీలో చూపించింది మనకు ఓన్లీ 3 క్యారెక్టర్స్, లోకేష్ కంకరాజ్ ది, హీరోయిన్ ది, ఇంకొక ఫీమేల్ లీడ్ ది. అండ్ అనిరుద్ బీజిఎం గురించి నేను చెప్పొద్దు. సో ఈ మూవీ సమ్మర్ 2026 రిలీజ్ అంట.